హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్దూస్ వరల్డ్. పుట్టగానే పసిపిల్లాడు నడవలేడు. కొన్ని రోజులు నేల మీద పాకుతాడు. నడవగలను అనే నమ్మకం ఆ పసివాణ్ణి తొలి అడుగు వేసేలా చేస్తుంది. ఆ నమ్మకమే జీవితంలో ప్రతి మలుపుకు, అభివృద్ధికి, ఎదుగుదలకు కారణమవుతుంది. కలల తీరాన్ని చేర్చే మొట్టమొదటి మెట్టు నమ్మకం. సహజంగానే ప్రతి మనిషిలో ఉండే ఈ గుణం ఎదిగే కొద్దీ అనేక అపోహలు, అనుమానాలకు గురవ్వడం వల్ల కొంత తగ్గుతూ మనిషి ఎదుగుదలను అడ్డుకుంటుంది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా మనిషి తనపై తనకు, తన శక్తి సామర్థ్యాలపై తనకు ప్రగాఢ విశ్వాసం కలిగి ఉండాలి. జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను మార్చలేకపోవచ్చేమో కానీ తన తెలివితేటలతో, నిరంతర సాధనతో వాటిని తట్టుకొని దాటుకుంటూ ముందుకు ప్రయాణించగలడు. అది కూడా తనపై తనకు పూర్తి నమ్మకం ఉంటేనే అది సాధ్యమవుతుంది. తన మీద తనకున్న నమ్మకం బుద్ధ భగవానుణ్ణి విశ్వవిఖ్యాతగా మార్చింది. అతడు దుఃఖానికి కారణం తెలుసుకోవాలని రాజభవనాన్ని వదిలిపెట్టాడు. వేలాది మైళ్లు కాలినడకన తిరిగాడు. ఎందరో యోగుల్ని, మునీశ్వరుల్ని సంప్రదించాడు. ఫలితం దక్కలేదు. కాని నమ్మకం ఏమాత్రం కోల్పోలేదు. స్వయంగా సాధించగలనని గట్టిగా నమ్మి ఏకాగ్రతతో ధ్యానంలో మునిగిపోయాడు. కొన్నేళ్ల ధ్యానం వల్ల జ్ఞానోదయం పొంది దుఃఖానికి కారణాన్ని కనుగొన్నాడు. సమస్త మానవాళికి తాను పొందిన జ్ఞానాన్ని పంచాడు. ప్రజలందరికీ మార్గదర్శిగా నిలిచాడు. కెరటం నాకు ఆదర్శం, లేచినందుకు కాదు, పడి మళ్లీ లేస్తున్నందుకు అన్న వివేకానందుడి మాటలు నమ్మకానికి నిదర్శనం. పరిస్థితులు ఎలా ఉన్నా నీ మీద నీకున్న నమ్మకమే నీకు 1000 ఏనుగుల బలమని ఎన్నడూ మరచిపోకూడదు. ఒక బండరాయి ఊరికే శిల్పంగా మారదు. అది శిల్పి నమ్మకానికి ప్రతిరూపం. లోకంలో ఏది తనంతట తానుగా వచ్చి నీ ముందు చేరదు. కొంత ప్రయత్నం, మరికొంత నమ్మకం అవసరం. కార్యసాధనలో ఆటంకాలు ఎదురవుతాయి. తడబడినా తట్టుకొని నిలబడాలి. తప్పటడుగు వేసినా సరిదిద్దుకోవాలి. ఓటమి వెక్కిరించినా మళ్లీ లేవగలననే చిగురంత నమ్మకం నిన్ను ఖచ్చితంగా గెలిపించగలదు. ప్రపంచంలో చాలామంది శాస్త్రవేత్తలు మొదటి ప్రయత్నంలో విఫలమైన వారే. మళ్లీ ప్రయత్నించడమే వారిని విశ్వ విజేతల్ని చేసింది. ఎలక్ట్రిక్ బల్బును కనుగొన్న థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్నోసార్లు విఫలమైన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. తనపై తనకున్న నమ్మకం అంత అద్భుతమైన విజయాన్ని తెచ్చిపెట్టింది. నమ్మకమే విజయ రహస్యం అనడానికి ఇంతకన్నా ఉదాహరణ మరొకటి అవసరం లేదు. సోమరులు సాకులు చెబుతారు, సాధకులు పరిష్కార మార్గాలు వెతుకుతారు. విజయం సాధించడానికి శత్రువులు, పోటీదారులు తప్పనిసరిగా ఉండాలి అంటాడు చార్లీ చాప్లిన్. దానివల్ల మనలో మరింత కసి పెరుగుతుంది. నమ్మకానికి అధైర్యం మొదటి శత్రువు. విజయ సాధనలో భయం ఉండకూడదు. నమ్మకాన్ని కోల్పోకూడదు. భయాన్ని బంధిస్తే ధైర్యానికి మార్గం దొరుకుతుంది. రాత్రికి రాత్రే విజయం వరించదు. దేనికైనా కొంత సమయం పడుతుంది. గొప్ప కార్యాలు సాధించడానికి మరికొంత సమయం పడుతుంది. ఒక్కసారి నమ్మకం సడలిందంటే భయం చుట్టుముడుతుంది. ఆ భయం మన లక్ష్యాన్ని మింగేస్తుంది. మన మీద మనకు నమ్మకముంటే ఎంతటి క్లిష్ట కార్యాన్నైనా సాధించగలం. నమ్మకంతో పాటు అచంచలమైన ధైర్యం ఉండాలి. సాగరమంతా సహనం కూడా అవసరం. తన మీద తనకు నమ్మకం, తన లక్ష్యాల మీద క్లారిటీ ఉన్నోడికి తన గతం గురించి బాధ, భవిష్యత్తు మీద భయం రెండూ ఉండవు. చివరిగా ఒక్క మాట, జీవితపు ప్రతి మలుపులో నమ్మకమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. కనుక నమ్మకంపై నమ్మకంతో ఉండు. సర్వేజన సుఖినో భవంతు.